హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం వల్ల నా ఛానల్ అయితే మరికొందరికి రికమెండ్ అయితే అవుతుంది. ఇలాంటి వీడియోస్లో మరికొన్ని అయితే త్వరలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. త్వరగా నా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేస్తూ నాకైతే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మేమైతే పల్లీలు పెడుతున్నాము. ఈ వీడియోలో ఫన్ ఉంటుంది, కొంచెం ముచ్చట్లు ఉంటాయి, మామూలుగా రొటీన్ ముచ్చట్లు. ఎలా ఉందో కామెంట్ చేయండి. పల్లీలే మీదనే ఉంటాయి కానీ మనవి కూడా వెళ్తాయి అంతే కానీ అంతే. అయితాయో కావో కూడా తెలియదు అయితే కానీ కష్టం ఇది. లోపల గింజలు అనుకో మళ్ళీ మొలుతాయి కదా, గుచ్చి చుట్టూరు చెట్టు చుట్టుండే తెలుస్తుంది మనం, మట్టేసుడు అంతే కదా, తెలుస్తుంది కానీ కాయలు. ఈసారి మనం ఫస్టే పెడతాం మరి అయినా వీడియో తీసి పెడతా కాకుండా వీడియో తీసి పెడతా కాదు. ఇలా కొన్ని మొక్కలు వేసినాం నిన్న, ఇవాళ పల్లికాయలు పెడతాను మా అత్త ఆర్డర్ మేరకు కదా మామయ్య. జానర్కి ఒకటి పెడతానా. నిన్న మా ఆయన మామయ్య కలిసి చేసిండు, ఇవాళ నేను మామయ్య కలిసి చేస్తాను. మా అత్తమ్మ నిలబడి మా అత్తమ్మ నిలబడి చూస్తలేదు, నా కొడుకుని ఎత్తుకున్నది. ఇవాళ ఐడియాలు ఇచ్చేది మా అత్తమ్మ, ఇట్లా పెట్టుంది ఇది అవుతుంది అని చెప్తాంది. ఇది ఇంకా బతకనియకు అబ్బా, ఇంత ఖాళీ ఉన్నది ఇక పోసుడే పోసుడు. ఇక పిడికిలతోనే చెట్టు ఒక ఎత్తు పెట్టది గింత మట్టిది రబ్బర్ది అది ఉండే మూత డబ్బా మూతలు పోసినావు చూడు, అలా గింత మట్టి గిన్నె పప్పారు పోసింది, పిడికడు పప్పారు. మరి తవిడ కాసిన పిడికడు అవన్నీ పుట్టరు మొలిచినాయి, చచ్చినాయి. గై కాతాయా వల్ల పల్లీలు హోల్స్ పెట్టి టేప్ పల్లీలు టేప్. ఇల్లు ఎక్కడ దాకా పెట్టినా? ఎవరు ఇరిచిండ్లు? ఈ మా ఆనందం కోసం మాత్రమే పెడతాం. కాస్తాయ కాయ తెలియదు, పెట్టి తృప్తి పడతాం, కాసినాక తిని తృప్తి పడతాం. కాస్తే ఒక చెట్టు మొలిచింది అయితే దానికి అది ఒక్క చెట్టు ఎండాకాలం మొలిచింది. మా అత్తమ్మ పల్లీలు జరుపుకుంటే ఒక కాయ పడేసింది, దానికి పవర్ వచ్చి బాగానే కాసినాయి గుప్పెడని. అది ఆశ. ఇప్పుడు మళ్ళీ ఆశ పడి పెడతాను, ఆశ అత్యాశ అవుతుందో తెలియదుగా. ఎసార్లు అయినాయి, కొన్ని అయినా సాటిస్ఫాక్షన్ అయితే. పెప్పర్లు కూడా మొత్తం కోస్తే అవుతుండే అత్తమ్మ, కోసుడే కాదు. పెప్పర్లు ఫస్ట్ గన్లో కందిలో పోసినాయి, కోస్తే అవుతుండే, కోసుడు కాలే అవి అందులోనే కాదుపోయి. అది ఒక పురుషుడో అరసోడో ఎల్లు కానీ అరసోడు కన్నా ఎక్కువ వెళ్ళు తవ్వేడాన్ని వెళ్తాయండి. గుడాలకు అవుతుండే, ఒకసారి గారెలకు అవుతుండే. మళ్ళా పీకు సాఫ్ చేసినాక 15 ఇలానే మామయ్య గీడికి పెట్టినా, గీడంగా పెట్టినా. మా మామయ్య వాళ్ళట చిన్నప్పుడు బాగా తినేటోళ్ళట పల్లికాయలు, పండించిండ్రట. తినుడు కాదు, పండించి కింటాల్లో కొద్ది పల్లీలు అయ్యేటి అట. ఇప్పుడు కిలోలు అయినా సంతోషపడతాం కదమ్మా. ఇసుక కాదమ్మా, అది శుద్ధావు, బలం లేని శుద్ధ. అంతే, ఖాళీ ప్లేస్ కనబడ్డ కడల్లో పెట్టమంటుంది, కానీ పెట్టినా వేస్ట్ అవుతుందని మా బాధ.
గిట్టింగ్ చేయాలి మనం. ఇది ఇది ఆ పైప్ అయిపోయింది పైప్ అయిపోయింది. రైలుకి 5-6 కిలో వస్తాయి. సరే కానీ పోతే పావు కిలో పోతాయి, లేకుంటే వస్తాయి ఒక పావు కిలో అంతే. ఏమంటావు మామయ్య? ఇంకా అక్కడ పెట్టినాం, ఇప్పుడు ఇక్కడ పెడతాము. అత్తమ్మ నిన్నటి నుంచి నాకు అక్కడ తిరుగుడే అయితలేదు. నీళ్ళు పట్టలేదని మా మామయ్యకు పిలిచి పట్టమంటారు. ఇంతసేపు మేము ఇవన్నీ చేసాం. ఇప్పుడు వాటర్ పట్టడానికి వెళ్ళిన మా మామయ్య గారు, చెక్కింగ్కి వెళ్ళిన అత్తగారు కదా అత్తమ్మ, మీకు చూపిస్తా ఉండాలి. మా అత్తమ్మ మామయ్య ఇద్దరు అదిగో పైప్ చేంజింగ్కి వెళ్ళారు. అత్తమ్మ ఎక్కడున్నావు? ఇగో ఇక్కడ మొక్కలు మొలిసినాయి. అత్తమ్మ వాళ్ళు రాకముందే పెట్టినాం. కొన్నే ఉండే ఇత్తనాలు, కాకరకాయ గింజలు అవి కొన్ని ఉండే. రాంగ్ అత్తమ్మ తెమ్మంటే తెచ్చింది. ఇప్పుడు మొత్తం చెక్కింగ్కి వెళ్ళింది. ఎక్కడెక్కడ ఏం మొలిచినాయి, ఏది నీళ్ళు లేదు అని చూస్తుంది. బీరకాయ చెట్లు అయితే 15 రోజులైంది పెట్టి, పూతకొచ్చేసినాయి. కాతకాయ మాకు తెలియదు అసలు. జానట్లే ఇలా పూతకొచ్చినాయి. పెట్టావు. ఈ బీర చెట్ల వరకు తడిసింది మామయ్య, గటు గటు. ఇగో ఇక్కడ తడిసింది, పబ్బుల కింద తడిసింది ఈ గటు. రావు. అయ్యో చిక్కుడు తీగలు చీరుతాయి. ఇగో నేను పైప్ అందుకుంటా ఇటు ఇగ్గుకుంటా. మామయ్య తీగల కిందకి వెళ్ళేస్తాండు. ఇగో నా కొడుకు చూడు ఏం చేస్తాడు. కొడుకా బంగారం, మా బంగారం. మా అత్తమ్మ డ్యూటీ బంగారాన్ని ఎత్తుకునుడు. మా బంగారాన్ని ఎత్తుకుడు, మా బాబా బంగారు చిక్క, నానమ్మ తిరుగుడు. ఇదే పని ఉట్టిగని. ఇగో నీళ్ళు పడతాడు, బఠానీ చెట్లకు పడతాడు. ఇప్పుడు అల్ల బఠానీలు, బెండయి, ఇంకేమో ఉన్నాయి. నక్కదోసకాయ కూడా పెట్టినాం కానీ అవి మొలవలే. కష్టానికి ఫలితం ఇయ్యలే ఆ చెట్లు. వర్షాకాలం అయితే ఫుల్గా వచ్చినాయి. ముద్ద శంకు పువ్వులు, వీటి కషాయం తాగితే చాలా మంచిదంట హెల్త్కు. ఇంకో వీడియోలో చెప్తా దానికి ఎట్లా చేయాలి, ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. ఈ ఎండిన పూలు కూడా ఎప్పటికి ఉయ్యాయని దాచిపెట్టుకొని ఉంచుకొని కషాయాలు తాగుతారు కొందరు. కషాయం అంటే ఏం లేదు, వేడి నీళ్ళు చేసుడు, వేడి నీళ్ళలో పూలు వేసి 1 నిమిషం ఉంచి పంచుకొని తాగుడు అంతే. దేనికి? దేనికంటే వెయిట్ లాస్ అయ్యే, జలుబు దగ్గు అట్లాంటి వాటికి అక్కరికత్తాయి అన్నారు. పెద్ద మామ చెప్పిండు ఒకసారి, అయితే మంచిదే అని తాగమని చెప్పిండు. తాగుదాం అనుకుండే మనది. గిన్ని పూలు పూస్తాను ఒక్కరోజు కూడా తాగుడు కాదు. తులసాకులు, దుస్సాకు అయితే తీరినప్పుడల్లా ఒకసారి చేసుకొని తింటాం కానీ హల్వా, దాని పేరు హల్వా. అది మా తింటుంది కానీ కొడుకు ఈశ్వరానికి హల్వా అంటే అదే ఇక మస్తు ఇష్టపడి ఉంటాడు అది. మొక్కలు ఎండాకాలం వర్షాకాలం వేసినాయి 2 సార్లు గాలి ఉడుతున్నాం కానీ ఇంకా ఈ కంకులు తిననే లేదనుకో. ఈ కంకులు తినేదట్టే లేకుంటే మొత్తం పుచ్చులు ఉంటే ఇంత ఒలుచుడు మంచిగా ఒలిచి గారెలా గారెలు చేసిన 2 సార్లు గారెలు చేసిన. ఒకసారి వదినకు పంపించిన కథ, ఒకసారి ఉప్పుడు వెండి చేసిన, ఒకసారి గారెలు చేసిన, ఒకసారి వదినకు. ఒక 4 కంకులు కొండిస్తామండు, ఒక 4 కంకులు కన్నీరాలు. మన
అదే అంటాను మన బర్రెలు ఉంటే మేత మేత దానికి మేతకు డోకా మరి ఎక్కడికి పోవాల్సిన అవసరం అవసరమే లేదు. బతిలాడాల్సిన అవసరం లేదు. రోజు ఇంతవరకు పెట్టి రోజు 4 కర్రలు ఎత్తే కథం దానికి ఎన్ని కర్రలు అని ఉంచుంది అది అది ఎప్పుడు వచ్చినా మంచిది బర్రె అంతే అంటారా? మరి దానికి ఏం కాదు ఎండినది ఉంటుంది ఎండబెట్టి సొప్ప కొనలా మరి ఒక కట్టకు 10 రూపాయలు అట. కట్ట ఎంత కడతలో తెలియదు కానీ ఎంత 4 కర్రలకు ఒక కట్ట 4 కర్రలకు ఒక కట్ట అంతేనా? మరి 10 రూపాయలు అట ఇక్కడ అయితే కట్టకు. ఓ బొచ్చాడు ఇప్పుడు ఇట్లా ఓంగ చూస్తాను లేదు కొనుక్కోపోతాను దాని మీద బండి మీద